గణేశాయ నమః, గాయత్రీదేవి నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశైలందరికీ కూడా నమస్కారం. అయితే 9వ తారీఖు ఆగస్టు 2026 ఆదివారం నుండి 15వ తారీఖు ఆగస్టు 2026 శనివారం వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే చాలా అనుకూలమైన ఫలితాలే కనపడుతున్నాయి. అంటే మీకోసం కన్నా మీరు ప్రేమించిన వాళ్ళ కోసం, కుటుంబం కోసం బాగా కష్టపడతారు. ఉద్యోగాలు చేసే చోట కూడా బాగా కష్టపడి పేరు తెచ్చుకోగలుగుతారు. స్నేహితులు మిమ్మల్ని బాగా ఆశ్రయిస్తారు. స్నేహితులు కూడా మీ సపోర్ట్ బాగా లభిస్తుంది. అలాగే అనేక రకాల కొత్త కార్యక్రమాలు ప్రారంభం చేయడం, కొత్త విషయాలు తెలుసుకోవడం, చదవాలన్న తపన, సంపాదించాలన్న తపన, ఎదగాలన్న తపన, అందరూ మిమ్మల్ని మెచ్చుకోవాలన్న తపన బాగా పెరుగుతుంది. అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పనులన్నీ కూడా సరిదిద్దుకోగలుగుతారు. ఇంట్లో ఉండేటటువంటి ప్రతి వ్యవస్థని కూడా మార్చుకోగలుగుతారు. విలువైన పత్రాలు లేదా డాక్యుమెంట్స్ అందుకునే అవకాశం కనపడుతుంది. వ్యవసాయదారులకి పంట లాభాలు కనపడుతూ ఉన్నాయి. ఆగిపోయిన పనులన్నీ ఎదురుగా వెళతాయి. చురుగ్గా ఉంటారు, ఉత్సాహంగా పనిచేస్తారు, ప్రతి పని కూడా శ్రద్ధగా చేస్తారు, బాగా ఆలోచిస్తారు, చాలా రకాల పెద్ద సమస్యల నుంచి బయటపడగలుగుతారు. అయితే ఈ వారం మెంటల్ టెన్షన్లు, మానసిక ఒత్తిడి కనపడుతుంది. జాగ్రత్తగా ఉండండి. మంచి ప్రదేశాలు తిరగడం కానీ, యాత్రలు చేయడం కానీ, విహారయాత్రలు చేయడం కానీ, కుటుంబ సభ్యులతో తిరగడం కానీ బాగా కలిసి వస్తుంది. గొప్పవారితో స్నేహం చేయడం వల్ల కూడా గొప్ప లక్షణాలు, గొప్ప ఆలోచనలు మీకు రాబోతున్నాయి. అలాగే అనారోగ్య సమస్యల నుంచి బయటపడడానికి ఆయుర్వేద వైద్యం కానీ, మూలికా వైద్యం కానీ, రకరకాల వైద్యాల కోసం ప్రయత్నాలు చేయగలుగుతారని చెప్పొచ్చు. అనారోగ్య సమస్యల నుంచి బయటపడగలుగుతారు. ప్రతి చిన్న విషయానికి కూడా బాగా కంగారు పడకుండా జాగ్రత్తగా నిర్ణయం తీసుకుంటారు. ఎటువంటి ఆటంకాలు ఎదురైనా సరే అధిగమించగలిగే ప్రయత్నం చేస్తారు. అలాగే పూల మొక్కలు, లేకపోతే కనుక ఏదైనా మొక్కలు పంచడం కానీ, లేకపోతే మిద్దె తోట వ్యవసాయం చేయడం కానీ, ఇలాంటి వాటి పట్ల ఆసక్తి పెరుగుతుంది. వ్యాపారాల ద్వారా డబ్బులు బాగా సంపాదించగలుగుతారు. అలాగే అనేక రకాల కొత్త వ్యాపారాలు ప్రారంభించగలుగుతారు. ప్రతి సమస్యని కూడా ధైర్యంగా ఎదుర్కొంటారు. ఏ పని ప్రారంభం చేసినా తొందరగా పని పూర్తి చేసుకోగలుగుతారు. చాలా రకాల ప్రమాదాల నుంచి, అపాయాల నుంచి బయటపడగలుగుతారు. అనవసరమైన గొడవల జోలికి మాత్రం ఈ వారం వెళ్ళకూడదు. భవిష్యత్తు గురించి, ఆదాయం తెచ్చిపెట్టేటటువంటి పెట్టుబడుల గురించి బాగా ఆలోచిస్తారు. పాలసీలు, ఇన్సూరెన్సులు, టర్మ్ ఇన్సూరెన్సులు, హెల్త్ ఇన్సూరెన్సులు కట్టుకోవడానికి ఈ వారం చాలా అనుకూలంగా కనపడుతుంది. షేర్లు, ట్రేడింగ్లు డబ్బులు పెట్టేటువంటి మాత్రం ఒకసారి జాతకం చూపించుకోండి. ముఖ్యమైనటువంటి వస్తువులు, వాహనాలు, యంత్ర పరికరాలు కొనుగోలు చేసుకోవడానికి, భూములు, గృహాలు కొనుగోలు చేసుకోవడానికి ఈ వారం బాగా అవకాశం కనపడుతోంది. ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి రుణాలు మంజూరు అవుతాయి. పాత రుణాలు తీరుస్తారు. బ్యాంకు లోన్లు మంజూరయ్యే అవకాశం కనపడుతోంది. నిరుద్యోగులకి దూర ప్రాంతం నుంచి ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. ప్రైవేటు ఉద్యోగస్తులకి తోటి ఉద్యోగస్తులతో సఖ్యత, మీ పనితీరు అందరికీ నచ్చడంతో పాటుగా అందరూ మిమ్మల్ని మెచ్చుకుంటారని చెప్పొచ్చు. చాలా రకాల కుటుంబ వివాదాలు కానీ, ఆస్తి వివాదాలు కానీ పరిష్కారాలు అవుతాయి. ఎప్పటి నుంచో తీరని కోరికలు నెరవేరుతాయి. మీరు ఆశించిన దానికన్నా ఆదాయ ప్రగతి అయితే బ్రహ్మాండంగా కనపడుతోంది. ఇతర దేశాల ఉండే భారతీయులకి గ్రీన్ కార్డులు, వీసాలు మంజూరయ్యే అవకాశము, అక్కామాలు, పర్మిషన్లు దొరికే అవకాశం కనపడుతోంది. నూతన ఉద్యోగ అవకాశాలు కూడా ఉన్నాయి. విదేశాల్లో గృహం కొనాలనుకున్నా, గృహం మారాలనుకున్నా ఈ వారం చాలా అనుకూలంగా కనపడుతోంది. విదేశీ ప్రయత్నాలు, వీసా ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే ఆలస్యంగా అయినా సరే వివాహాలు కుదురుతాయి. విడిపోయినటువంటి ప్రేమికులు కలవడం, భవిష్యత్తు గురించి మంచి నిర్ణయాలు తీసుకోవడంతో పాటుగా సమయానికి అనుకున్న పనులను కూడా ఈ వారం పూర్తి చేసుకోగలుగుతారు. ఆహారపు అలవాట్లలో మార్పు తీసుకురావడం, జీవన శైలిలో మార్పు తీసుకురావడం ద్వారా, వ్యాయామాలు చేయడం ద్వారా కూడా ఆరోగ్యం మెరుగుపడుతుందని చెప్పొచ్చు. భార్యాభర్తల మధ్య మైత్రి, కలయికలు, అనుబంధం ఏర్పడతాయి. కుటుంబ సమస్యలన్నీ పరిష్కరించుకోగలుగుతారు. ప్రేమించిన వాళ్ళ కోసం బాగా తాపత్రయపడతారు. పరపురుష పరస్త్రీ వ్యామోహాలు కూడా బాగా పెరిగిపోతాయి. కోరికలు పెరిగిపోతున్నాయి. తత్వ జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థులకి చదువు పట్ల ఆసక్తి, కొత్త విషయాలు తెలుసుకోవడము, కొత్త టాలెంట్ని ఇంప్రూవ్ చేసుకోవడంతో పాటుగా స్కిల్ డెవలప్మెంట్ కోర్సులో జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎంట్రన్స్ పరీక్షలు రాసే వారికి ఉత్తీర్ణత కనపడుతోంది. ఉద్యోగస్తులు కూడా ఉద్యోగంలో బాధ్యతాయుతంగా వ్యవహరించగలుగుతారు. లాభాలు పొందగలుగుతారు. ఉద్యోగ కార్యాలయంలో మీదే పై చేయగా ఉండబోతోందని చెప్పొచ్చు. నూతన ఉద్యోగ అవకాశాలు ఫలిస్తాయి. స్త్రీలకి భర్తతో సంతోషము, కుటుంబ వివాదాల పరిష్కారము, సంతానంతో అనుబంధము కనపడుతుంది. ఉద్యోగాలు చేసే చోట, వ్యాపారాలు చేసే చోట మీకంటూ గౌరవం పెరుగుతుందని చెప్పొచ్చు. వ్యాపారస్తులకి, అన్ని రంగాల వ్యాపారస్తులకి సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల లాభాలు, వ్యాపారంలో కొత్త పెట్టుబడులు అనుకూలించే అవకాశాలతో పాటుగా మొండు బకాయిలు వసూలు అవుతాయి. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయని చెప్పొచ్చు. ఏదేమైనా కూడా కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ